హలో! హాయ్! వెల్కమ్ మై ఛానల్. ఈరోజు వీడియోలో గుజరాతీ స్పెషల్ డిష్ ఢోక్లా. మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. పాలకూర, గ్రీన్ పీస్ వేసి చేస్తున్నాను. ఒక మిక్సీ జార్‌లో పాలకూర, 3 పచ్చిమిర్చి, హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, ఒక కప్పు గ్రీన్ పీస్ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. బొంబాయి రవ్వ, సోడా, చక్కెర, ఈనో ఫ్రూట్ సాల్ట్, పాలకూర, గ్రీన్ పీస్ పేస్ట్, ఉప్పు. ఒక బౌల్‌లో ఒక కప్పు శనగపిండి వేసి జల్లెడ పట్టాలి. హాఫ్ టీ స్పూన్ సోడా, 1½ స్పూన్ బొంబాయి రవ్వ, 3 చెంచాలు చక్కెర, అర టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్, పాలకూర, గ్రీన్ పీస్ పేస్ట్, 2 టీ స్పూన్ల నూనె. ఈ మిశ్రమాన్ని సమంగా కలపాలి. ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా చక్కగా కలపాలి. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ రావాలి. తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి 10 నిమిషాలు సెట్ చేయాలి. ఢోక్లా ప్లేటుకు నూనె రాయాలి. ఇలా నూనె రాయడం వల్ల ఈజీగా ఢోక్లా బయటకొస్తుంది. 10 నిమిషాల తర్వాత పిండిలో 1½ టీ స్పూన్ ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈనో వేసిన తర్వాత పిండి పొంగి సాఫ్ట్‌గా అవుతుంది. ఈ పిండిని స్టీమ్ చేసే ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఆవిరి పైన ఉడకనివ్వాలి. స్టీమర్ పైన మూత పెట్టి 7 నిమిషాలు స్టీమ్ చేయాలి. స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు, నువ్వులు వేసి అరకప్పు నీళ్లు పోయాలి. 2 చెంచాల చక్కెర, తగినంత ఉప్పు వేసి సిరప్‌లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. స్టీమర్‌లో నుండి ఢోక్లా ప్లేట్ తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ముందు తయారు చేసి పెట్టుకున్న సిరప్‌ని ఢోక్లా పైన నలువైపులా పొయ్యాలి. అన్ని వైపులా కోట్ చేయాలి. కొత్తిమీర చల్లాలి. నైఫ్‌కి నూనె రాసి డైమండ్ షేప్‌లో కట్ చేయాలి. సాఫ్ట్‌గా, స్పంజీగా గుజరాతీ ఢోక్లా తయారైనట్లే. గ్రీన్ చట్నీతో గానీ, రెడ్ చట్నీతో గానీ, ఫ్రై చేసిన పచ్చిమిర్చితో కానీ సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.